చూడండి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అనే టాపిక్ మనకి కంప్లీట్ అయింది. అయితే ఇప్పటివరకు మనం నేర్చుకున్న టాపిక్స్ ఏంటి? ఫస్ట్ టాపిక్ లాకస్, అలాగే సెకండ్ టాపిక్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఈ 2 టాపిక్స్ లో మనకి ఏమొస్తాయంటే ఓన్లీ 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి రెండిట్లో కూడా. ఇందులో 4 మార్క్స్, ఇందులో కూడా 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ అనదర్ టాపిక్ ఏంటి? ఇక్కడ స్ట్రైట్ లైన్స్. ఈ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్స్ లో మనకి ఆల్రెడీ మీరు దీని గురించి డిస్కస్ చేశారు ఆల్రెడీ 10th క్లాస్ లో. ఈ 10th క్లాస్ అనే టాపిక్ లో మనకి కోఆర్డినేట్ జామెట్రీ 7th టాపిక్ ఉంది. కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ లో మీకు ఈ యొక్క ఫార్ములాస్ అన్ని ఉన్నాయి కూడా. ఈ కోఆర్డినేట్ జామెట్రీ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇందులో పాయింట్స్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అంటే హారిజాంటల్ లైన్, వెర్టికల్ లైన్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో మీకు ఏమంటే కోఆర్డినేట్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి? స్మాల్ ఎక్స్ కమ స్మాల్ వై. ఇలా ఎక్స్ కమ వై అనే ఏముంటుంది కోఆర్డినేట్ పాయింట్ మనకి యూజ్ అవుతుంది. ఈ యొక్క టోటల్ ఈ యొక్క టాపిక్ లో మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీలో వచ్చిన టాపిక్ ఫార్ములాస్ అన్ని కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ ఎలా చూడండి సార్, ఇందులో మనకి ఫస్ట్ గా మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ సపోజ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ వై. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ అనేది దాన్ని ఎల్ అనే లైన్ ఏం చేస్తుంది? ఇక్కడ టచ్ చేస్తుంది. ఎల్ అనే లైన్ ఏం చేస్తుంది? ఇక్కడ టచ్ చేస్తుంది. ఎలా టచ్ చేస్తుంది? ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ ఇది? పాజిటివ్ డైరెక్షన్. ఈ పాజిటివ్ డైరెక్షన్ లో ఎల్ అనే లైన్ ఎక్స్ యాక్సిస్ ఏం చేస్తుంది? టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ ఏంటి? ఇక్కడ థీటా. ఈ థీటా ఏమంటే ఇక్కడ థీటా ఇది కాల్డ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. అంటే ఇక్కడ థీటా ఏం చేస్తుంది? ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ లో ఎల్ అనే లైన్ టచ్ చేస్తుంది. ఈ ఎల్ కి ఎక్స్ కి ఉన్న మిడిల్ లో ఉన్న ఈ యొక్క యాంగిల్ ఏమంటాం అంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ అంటాం. ఇక్కడ చూడండి సార్ డెఫినేషన్ దీని మీద. ఇఫ్ ఏ లైన్ L makes an angle theta with the positive direction of axis. చూడండి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఏ డైరెక్షన్ టచ్ చేస్తుంది? ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసిన యొక్క థీటా యాంగిల్ ఏమంటాం? ఇక్కడ of x axis, then theta is called inclination of a line. ఇక్కడ ఏదైతే మనం చెప్పిందో ఈ థీటా అనేది ఏమంటే ఇక్కడ ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. ఈ థీటా ఎలా టచ్ అవుతుంది? ఎల్ అనే లైన్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ టచ్ చేసినప్పుడు ఏ డైరెక్షన్ లో టచ్ చేస్తుంది? ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ టచ్ చేసింది. ఆ పాజిటివ్ డైరెక్షన్ లో ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందని థీటా ఏమంటే అక్కడ ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ అంటాం. నెక్స్ట్ అనదర్ ఏంటి? ఇక్కడ స్లోప్ అంటే ఏంటి? ఇక్కడ టచ్ చేసిన యాంగిల్ ఉంది ఇక్కడ ఎంత యాంగిల్ లో టచ్ చేసింది? థీటా యాంగిల్ చేసింది. ఈ థీటాని టాన్ రేషియో చెప్తే, ఆ థీటాకి టాన్ రేషియో చెప్తే ఆ టాన్ రేషియో వాల్యూ ఏమంటే అక్కడ స్లోప్ అంటాం. అందువల్ల టాన్ థీటా ఈజ్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ద లైన్. Tan theta is called slope of the line. ఏ లైన్ అది? స్లోప్ ఆఫ్ ద లైన్ L. అంటే L అనే లైన్ ఏదైతే తీసుకున్నావో ఆ లైన్ L కి ఈ tan theta ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ ద లైన్ అవుతుంది. మరి స్లోప్ ఆఫ్ ద లైన్ ఎలా డినోట్ చేస్తాం? therefore slope is denoted by M. అంటే ఈ tan theta ఏమన్నాను? స్లోప్ అన్నా. దేని స్లోప్? L అనే లైన్ కి. ఎల్ అనే లైన్ కి tan theta స్లోప్ అయితే ఇక్కడ స్లోప్ ఆఫ్ ద లైన్ డినోటెడ్ దేని లెటర్ తో చేస్తుంది? ఇక్కడ M. therefore M కూడా ఏమవుతుంది? tan theta. ఈ M కూడా tan theta చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇందులో? ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. థీటా వాల్యూ 45 degrees అయింది. మరి థీటా వాల్యూ 45 degrees అయితే ఏమవుతుంది? ఇక్కడ therefore M ఫార్మ్ ఏంటి? tan theta. therefore M tan theta వాల్యూ ఎంత? 45 degrees. మరి థీటా వాల్యూ 45 degrees కాబట్టి దట్ ఇంప్లైస్ M tan 45 ఎంత? మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈ tan theta అంటే tan 45 వాల్యూ ఎంత అవుతుంది? 1. అంటే ఫర్ స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది? M 1. అంటే ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి టాపిక్? స్లోప్ ఫార్మ్ ఏంటి? M tan theta. therefore tan 45 degrees వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ థీటా 60 degrees. ఈసారి M tan 60 degrees. tan 60 degrees అంటే ఏమవుతుంది? tan 60 ఎంత అవుతుంది? √3. tan 60 ఎంత అవుతుంది? √3. అందువల్ల ఇక్కడ M అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా కావాలి? tan theta ఫార్ములా కావాలి. ఆ tan యొక్క రేషియో వాల్యూస్ కావాలి. ఏంటి? 0 degrees, 30 degrees, 45 degrees. ఎలాగ చూడండి సార్.
tan చూడండి సార్ tan 0 degrees ఎంత అవుతుంది 0 tan 0 degrees ఎంత అవుతుంది 0 tan 30 degrees ఎంత అవుతుంది 1/√3 tan 30 degrees వాల్యూ ఎంత అవుతుంది 1/√3 నెక్స్ట్ ఇదే tan 45 degrees వాల్యూ ఎంత 1 tan 60 degrees వాల్యూ ఎంత అంటే √3 tan 60 degree వాల్యూ ఎంత √3 అలాగే tan 90 degrees నాట్ డిఫైన్ tan 90 ఎంత నాట్ డిఫైన్ అందువల్ల ఏ వాల్యూకి ఏంటన్నది మీకు ఐడియా ఉండాలి ఈ tan రేషియోస్ అన్ని మీకు తెలియాలి tan 0 degrees ఎంత 0 tan 30 degrees ఎంత 1/√3 tan 45 degrees వాల్యూ ఎంత 1 tan 60 degrees ఎంత √3 tan 90 degrees ఏమవుతుంది నాట్ డిఫైన్డ్ అంటే టేబుల్ ఫామ్ మీకు ఉంటుంది ట్రిగోనోమెట్రీ టాపిక్ లో మీకు ఆ టాపిక్ లో అయితే ట్రిగోనోమెట్రీలో ఈ యొక్క tan రేషియోస్ అన్ని వస్తాయి ఇక్కడ మీరు స్లోప్ కి ఇక్కడ ఉన్న 5 వాల్యూస్ కూడా ఐడియా ఉండాలి నెక్స్ట్ టాపిక్ చూడమ్మా నెక్స్ట్ చూడండి ఇక్కడ హారిజాంటల్ లైన్ నెక్స్ట్ ఏంటి హారిజాంటల్ లైన్ ఈ హారిజాంటల్ లైన్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్పుకున్నారు కదా ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్ అంటే ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం హారిజాంటల్ లైన్ అంటాం అంటే ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఇండికేట్ చేస్తామో దాన్ని ఏమంటాం మనం హారిజాంటల్ లైన్ అందువల్ల ఇక్కడ దాని అర్థం ద లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ లైన్ ఎప్పుడు అంటాం ద లైన్ ప్యారలల్ అంటే ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ గా గీసిన లైన్స్ ఏవైతున్నాయి ఈ లైన్స్ అన్ని ఏమవుతాయి ప్యారలల్ అవుతాయి కాబట్టి ఆ ప్యారలల్ లైన్స్ ఏమవుతాయి హారిజాంటల్ అవుతాయి ద లైన్ ప్యారలల్ టు ఏ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ ద లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఏమంటాం హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ అలాగా హారిజాంటల్ లైన్ కాబట్టి దీనికి ఆపోజిట్ గా మనం గీసే ఏంటి ప్యారలల్ లైన్స్ గీస్తున్నాం ఈ ప్యారలల్ లైన్స్ గీసేవన్నీ కూడా ఏమవుతాయి హారిజాంటల్ లైన్ అవుద్ది నెక్స్ట్ వెర్టికల్ లైన్ ఈ వెర్టికల్ లైన్కి వచ్చాక మనకి ద లైన్ ప్యారలల్ టు ఈసారి చూడండి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గీస్తే అది హారిజాంటల్ మరి వై యాక్సిస్ ప్యారలల్ గా గీస్తే అవుతుంది వై యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఈ వై యాక్సిస్ కి ప్యారలల్ గా మనం ఫామ్ చేస్తాం ఈ ప్యారలల్ గా ఫామ్ చేసే లైన్స్ ఏమవుతాయి వెర్టికల్ లైన్స్ అవుతాయి అందువల్ల ద లైన్ ప్యారలల్ టు ఏ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ద లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే ఏమవుతుంది వెర్టికల్ లైన్ హారిజాంటల్ ఏమో ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ గా ఉంటుంది అదే వెర్టికల్ లైన్ అయితే ఏమవుతుంది ప్యారలల్ టు వై యాక్సిస్ అవుతుంది ఎక్కడితో మనకి హారిజాంటల్ వెర్టికల్ అయింది కొన్ని పాయింట్స్ చూడండి ముఖ్యమైన పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏదైతే స్లోప్ చెప్పామో ఆ స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మరి స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి ఫర్ సపోజ్ నువ్వు స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఎక్స్ యాక్సిస్ ఉంది ఎక్స్ యాక్సిస్ దేంతో స్టార్ట్ అవుతుంది 0 మరి tan 0 వాల్యూ ఎంత 0 అంటే 0 అనేది ఎక్స్ యాక్సిస్ మీద స్టార్టింగ్ అంటే 0 degrees కాబట్టి 0 టు ఎక్కడితో కంప్లీట్ అవుతుంది 90 0 to 90 కంప్లీట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ ఎంత 0 degrees మరి వై యాక్సిస్ ఎంత 90 degrees ఎక్స్ యాక్సిస్ 0 వై యాక్సిస్ 90 కాబట్టి ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఎంత అవుతుంది 0 ఈసారి వై యాక్సిస్ స్లోప్ ఎంత అవుతుంది స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ m ఎంత 0 స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ మరి వై యాక్సిస్ అంటే ఎంత tan 90 ఇది కూడా ఎంత అవుతుంది నాట్ డిఫైన్ tan 90 ఎంత నాట్ డిఫైన్ కాబట్టి నాట్ డిఫైన్ మీనింగ్ ఏంటి ఇన్ఫినిటీ ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఏమంత 0 మరి వై యాక్సిస్ స్లోప్ ఎంత m ఇన్ఫినిటీ నెక్స్ట్ పాయింట్ చూడమ్మా నెక్స్ట్ పాయింట్ స్లోప్ ఆఫ్ హారిజాంటల్ లైన్ స్లోప్ ఆఫ్ హారిజాంటల్ అంటే ఏమవుతుంది ఆల్రెడీ అది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ కాబట్టి కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఏదవుతుంది దాని స్లోప్ కూడా ఏమవుతుంది సేమ్ అదే విధంగా ఏమవుతుంది 0 అలాగే ఎన్న జరిగే ఏమవుతుంది స్లోప్ ఆఫ్ వెర్టికల్ లైన్ మరి స్లోప్ ఆఫ్ వెర్టికల్ లైన్ ఏంటి ఎక్స్ యాక్సిస్ ఏమో హారిజాంటల్ అన్నాం ఎక్స్ యాక్సిస్ స్లోప్ అయితే 0 కాబట్టి హారిజాంటల్ స్లోప్ కూడా ఎంత వచ్చింది 0 వచ్చింది మరి వై యాక్సిస్ ఏమవుతుంది వెర్టికల్ లైన్ అని చెప్పి ఇందులో ప్యారలల్ టు వై యాక్సిస్ ఏంటి వెర్టికల్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ అనేది వెర్టికల్ లైన్ కాబట్టి మరి వై యాక్సిస్ స్లోప్ ఎంత ఇన్ఫినిటీ దేర్ ఆటోమేటిక్గా దీని లైన్ కూడా స్లోప్ ఏమవుతుంది m ఇన్ఫినిటీ
m ఈజ్ కూడా ఎంత ఇన్ఫినిటీ. ఈ విధంగా హార్జంటల్ లైన్ స్లోప్ ఎంత 0 వచ్చింది, వెర్టికల్ లైన్ స్లోప్ ఎంత వచ్చింది ఇన్ఫినిటీ వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ అనదర్ ఫార్ములా చూడండి సార్. ఇఫ్ ఏ లైన్ passing through స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ థీటాని తీస్తే స్లోప్ వాల్యూ m కూడా tan θ. అంటే థీటాని ఇంక్లినేషన్ తెలియగానే మనకి ఏమవుతుంది, స్లోప్ m కూడా ఎంత వచ్చింది, ఫార్ములా tan θ వచ్చింది. ఇది ఓన్లీ యాంగిల్ తీస్తే, యాంగిల్ అనే వాల్యూ తీస్తేనే మనకి అక్కడ m కూడా tan θ వస్తుంది. మరి యాంగిల్ కాకుండా పాయింట్స్ అంటే పాసింగ్ త్రూ 2 పాయింట్స్. మరి పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నప్పుడు మరి దాని స్లోప్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది చూడండి సార్. పాసింగ్ త్రూ పాయింట్స్ ఏంటవి, పాసింగ్ త్రూ 2 పాయింట్స్, పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇంత పాయింట్స్ చూడండి అక్కడ px, ఏ చూడండి ఏ బి అనుకున్న పర్లేదు, పీ అనుకున్న పర్లేదు. px1 y1 అండ్ bx2 y2 ఈజ్, ఇక్కడ చూడండి ఇఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ax1 y1 అండ్ bx2 y2 మనకి ఏం కావాలి, దెన్ ది స్లోప్ ఆఫ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్ ఉంది బి పాయింట్ ఉంది. ఏ పాయింట్ బి పాయింట్ ని యాడ్ చేసాం, ఏ పాయింట్ ని బి పాయింట్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఏని బిని అక్కడ యాడ్ చేస్తే ఆ యాడింగ్ ఏమంటే అక్కడ లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ కి ఏం కావాలి, అక్కడ స్లోప్ వాల్యూ కావాలి. ఈ లైన్ సెగ్మెంట్ కి స్లోప్ వాల్యూ కావాలంటే దెన్ ది స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఫార్ములా ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇలాగ డివైడ్ చేయొచ్చు, లేదా దీన్ని ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు, y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. ఈ రెండు ఫార్ములాస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఆ ఫార్ములా ఏంటి, y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. అంటే ఏంటి, 2 పాయింట్స్ పాసింగ్ త్రూ అన్నప్పుడు లైన్ సెగ్మెంట్ ఏదైతుందో ఏ అండ్ బి అన్నప్పుడు ఏబి లైన్ యొక్క ఏం కావాలి, స్లోప్ కావాలి. దెన్ ద స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈజ్ అంత ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు tan y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఆర్ ఇంకా ఏమవుతుంది ఫార్ములా, ఇక్కడ పాయింట్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ y2 మైనస్ y1, ఇక్కడ x2 మైనస్ x1. ఈ రివర్స్ చేస్తే ఏమైంది, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. అంటే ఈ 2 ఫార్ములాస్ లో ఏది ఈజీగా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే నీకు ఈజీ కన్ఫ్యూజ్ కాకుండా ఏ ఫార్ములా అయితే నీకు కొంచెం నాలెడ్జ్ గా ఉంటుందో ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ ఉన్నాయి. సమ్ ఏ ఎంత ఇచ్చాడంటే 1,2 ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడంటే 3,4 ఇచ్చాడు. స్లోప్ ఏబి చూడండి. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, y1 మైనస్ y2 వాడచ్చు, y2 మైనస్ y1 ఏది యూజ్ చేసుకున్నా పర్లేదు. దేర్ఫోర్ x2 మైనస్ x1. ఇక్కడ అప్లై చేస్తే ఏమైంది, ఫస్ట్ పాయింట్ కంపల్సరీ దేన్ని ఇండికేట్ చేస్తుంది, x1 y1. సెకండ్ ఏమవుతుంది, x2 y2. ఫస్ట్ పాయింట్ కంపల్సరీ దేన్ని మనం దేన్ని ఇండికేట్ చేస్తాం, x1 y1. సెకండ్ పాయింట్ ఏంటి, x2 y2. ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ ఉండే వాల్యూ ఎంత 4 మైనస్ y1 ప్లస్ ఎంత ఉంది 2 డివైడెడ్ బై x2 ప్లస్ ఎంత ఉంది 3 మైనస్ x1 ప్లస్ ఎంత ఉంది 1. దేర్ఫోర్ సబ్ట్రాక్షన్ చేస్తే 4 మైనస్ 2 ఎంత 2 డివైడెడ్ బై 3 మైనస్ ఎంత 2 2 లో ఎంత క్యాన్సిల్ అవుతుంది 1 టైం. దేర్ఫోర్ m ఈజ్ కూడా అవుతుంది ఫైనల్ గా వాల్యూ 1. అంటే ఏంటి, ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది అన్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ లో ఈ ఫార్ములాలో ఆ గివెన్ పాయింట్స్ ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ గివెన్ పాయింట్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్ గా స్లోప్ వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ అనదర్ పాయింట్ చూడమ్మా. అనదర్ పాయింట్ ఏంటంటే ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే ఏంటి, 2 లైన్స్ ఇలా ప్యారలల్ గా ఉన్నాయి. 2 లైన్స్ ఇలా ప్యారలల్ గా ఉంటే వీటి స్లోప్ ఎలా ఉంటుంది, దీని స్లోప్ m1 అనుకో, దీని స్లోప్ m2 అనుకోండి. లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కి ఉంటుంది స్లోప్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కి కంపల్సరీ ఏది ఉంటుంది, ఇక్కడ స్లోప్ వాల్యూ ఉంటుంది. ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే ఈ స్లోప్స్ కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. స్లోప్స్ ఏమవ్వాలి, ఈక్వల్ అంటే ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ then the slopes are equal. Slopes are equal. అంటే సింపుల్ గా మనకి ఫార్ములా ఏంటంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2. అంటే ఏంటి, m1 m2 ఆర్ ద స్లోప్స్ ఆఫ్ ది 2 లైన్స్, ఆర్ ద స్లోప్స్ ఆఫ్ ది 2 గివెన్ లైన్స్. దెన్ ది స్లోప్స్ ఆర్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి, m1 ఈజ్ ఈక్వల్ టు m2. అంటే ఫస్ట్ స్లోప్ ఏమో m1, సెకండ్ లైన్ స్లోప్ ఏంటి m2. ఈ 2 లైన్స్ స్లోప్లు ఏమవుతాయి, ఈక్వల్ అయింది అనుకుంటే ఈ లైన్స్ కూడా ఏమవుతాయి ప్యారలల్. అంటే ఈక్వల్ అయితే ప్యారలల్ అవ్వాలి, ప్యారలల్ అయితే ఈక్వల్ అవ్వాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ప్యారలల్ అని చెప్పాలనుకోండి కండిషన్ ఏంటి, m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతుంది.
అలా కాకుండా M1 = M2 అయింది అనుకోండి, కంపల్సరీ లైన్స్ ఏమవ్వాలి, ప్యారల్ అవ్వాలి. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ ప్యారల్ అన్నా అనుకోండి కంపల్సరీ ఈక్వల్ అవ్వాల్సిందే. ఈక్వల్ అయితే కంపల్సరీ లైన్స్ ఏమవుతాయి, ప్యారల్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ two lines are perpendicular, if two lines are perpendicular, two lines are perpendicular, then slopes multiplication ఏమవుతుంది చూడండి. then slopes multiplication product of slopes ఏమవుతుందంటే m1 m2 -1. అంటే ఎలా చెప్తున్నావు అక్కడ, ఏవైతే టూ లైన్స్ ఉన్నాయో ఆ టూ లైన్స్ పెర్పెండిక్యులర్ ఉన్నా. పెర్పెండిక్యులర్ అంటే మీనింగ్ ఏంటి, ఇలా టచ్ అయ్యి ఇక్కడ 90 డిగ్రీలు టచ్ అయ్యి, ఇలా 90 డిగ్రీలు టచ్ అయితే దీని స్లోప్ ఎంత m1, దీని స్లోప్ ఎంత m2. ఇలా ఎప్పుడైతే ఈ రెండు కూడా 90 డిగ్రీస్ టచ్ అయినాయో వీటి మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్. ఆ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్ వాల్యూ ఎంత అవ్వాలి, -1 కి ఈక్వల్ అవ్వాలి. ఈ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్ వాల్యూ అంటే m1 × m2 చేస్తే కంపల్సరీ దేనికి ఈక్వల్, అది -1 కి ఈక్వల్ అయితే ఆ గివెన్ టూ లైన్స్ ఏమవుతాయి, పెర్పెండిక్యులర్. అంటే మల్టిప్లికేషన్ వాల్యూ -1 అయితే పెర్పెండిక్యులర్ అవుతాయి. పెర్పెండిక్యులర్ అన్నా అనుకోండి కంపల్సరీ ఈ కండిషన్ వాడుకోవాలి. m1 = m2 m1 m2 m1 × m2 ఎంత అవుతుంది, -1. దీంట్లో నీకు అనదర్ స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి m2 = ఇది మల్టిప్లై, ఈ మల్టిప్లై రైట్ సైడ్ అవుతుంది డివిజన్, అందువల్ల -1 / m1. అంటే ఒక స్లోప్ ఇచ్చి ఇంకొక స్లోప్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి అప్పుడు ఫార్ములా ఏంటి, m2 = -1/m1. ఇప్పుడు అది పెర్పెండిక్యులర్ కండిషన్ ఇచ్చినప్పుడు, పెర్పెండిక్యులర్ కండిషన్ ఇస్తేనే m2 కూడా ఫార్ములా ఏంటి, -1/m1. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. జనరల్ ఫామ్ ఉంటుంది, మనకి ప్రాబ్లమేటిక్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లమేటిక్ చూద్దారు. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అన్నప్పుడు x యాక్సిస్ మీద x వాల్యూ ఉంటుంది, మరి y వాల్యూ ఏమవుతుంది, 0. x యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఇక్కడ y వేరియబుల్ ఏమవుతుంది, 0. కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఎంత అవుతుంది, x యాక్సిస్ ఏమో y అవుతుంది. అలాగే y యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, x = 0. అంటే x యాక్సిస్ కి y వేరియబుల్ 0 అవుతుంది, మరి y యాక్సిస్ కి ఏమవుతుంది, x వేరియబుల్ 0. అంటే ఒకదానికి కూడా ఆపోజిట్ ఉంటుంది. ఇందువల్ల x యాక్సిస్ మీద తీసుకునేదేమో y వాల్యూ 0 తీసుకుంటాం, అదే y యాక్సిస్ మీద తీసుకుంటే ఏమవుతుంది, x వాల్యూ 0. అంటే పాయింట్ చూడండి సార్, ఫర్ సపోజ్ a, 0 అని రాస్తాం. a, 0 అంటే ఏంటి, ఇక్కడ x y, మరి x y లో ఏ 0 అయింది, y 0 అయింది. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే ఏమవుతుంది, y = 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అంటే ఇక్కడ 0, b రాసాం. ఇక్కడ x y ఏ వాల్యూ 0 వచ్చింది, ఇక్కడ x వాల్యూ 0 వచ్చింది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ y = 0, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఏమవుతుంది, x = 0. ఆపోజిట్ గా ఉంటాయి, x ఇస్తే y రాయాలి, y ఇస్తే x రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇది, హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్. మరి ఈక్వేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ అంటే దేనికి ప్యారలల్ గా ఉంటుంది, x యాక్సిస్. మరి x యాక్సిస్ ప్యారలల్ అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఆ డిస్టెన్స్ ఏమంటే అక్కడ మనం k అంటాం. మరి x యాక్సిస్ మెయింటైన్ చేస్తుంది అంటే ఎంత పాయింట్ చేస్తుంది, ఇక్కడ y యాక్సిస్ మీద చేస్తుంది. ఇది y యాక్సిస్ కాబట్టి పాయింట్ తీసుకుంటాం. సమ్ x = 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు y ఎంత అవుతుంది, 2 అయింది అనుకోండి, అప్పుడు ఏంటిది y = 2. అంటే ఎంత డిస్టెన్స్ ఇక్కడ 2 యూనిట్స్. అంటే ఒక లైన్ మనం ఫామ్ చేసేటప్పుడు ఇది x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ ని యాడ్ చేయాలి. ఈ పాయింట్స్ అంటే దేని బట్టి వస్తుంది, ఇక్కడ y యాక్సిస్. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, హారిజాంటల్ లైన్ కి y = k. అంటే సమ్ కాన్స్టెంట్ తీసుకుంటాం కాబట్టి హారిజాంటల్ లైన్ కి ఏమవుతుంది, లైన్ ఈక్వేషన్ y = k అవుతుంది. అదే వెర్టికల్ లైన్ కి ఏమవుతుంది, ఆపోజిట్ వెర్టికల్ లైన్. మరి వెర్టికల్ లైన్ కి ఏమవుతుంది, x = k. ఒకదానికి ఒక రివర్స్ ఉంటాయి. హారిజాంటల్ లైన్ కి ఈక్వేషన్ ఏమవుతుంది, y = k అవుతుంది. అదే వెర్టికల్ లైన్ కి ఈక్వేషన్ ఏమవుతుంది, x = k. ఈ విధంగా ఈక్వేషన్స్ ఫామ్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైంది,
x యాక్సిస్ కి y యాక్సిస్ కి అలాగే హారిజాంటల్ లైన్ కి వెర్టికల్ లైన్ కి ఈక్వేషన్స్ ఫార్మ్ చేసాం. నెక్స్ట్ స్లోప్ పాయింట్ ఫర్ జనరల్ ఫార్మ్ చూడండి సరే. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్ అంటే ఏ మోడల్ ఉంటుంది చూడండి. ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్, ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్ ఏ మోడల్ ఉంటుంది? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ కూడా 0 అనుకో, ఈజ్ ఇన్ ద జనరల్ ఫార్మ్. ఈజ్ ఇన్ ద పాయింట్ ఇది జనరల్ ఫార్మ్. ఎలా చెప్తే జనరల్ ఫార్మ్? ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏముంది y, ఇక్కడ ఏముంది కాన్స్టెంట్. x y కాన్స్టెంట్ అంటే అది కంపల్సరీ ఏమవుతుంది? జనరల్ ఫార్మ్ అవుతుంది. అందుకే ఈ టైప్ మెథడ్ లో ఏ ఈక్వేషన్ అని కూడా ఏమవుతుంది? ఈజ్ ఇన్ ద జనరల్ ఫార్మ్. ఈజ్ ఇన్ ద జనరల్ ఫార్మ్. ఈజ్ ఇన్ ద జనరల్ ఫార్మ్ కి లైన్ ఈక్వేషన్ సింబల్ ఏంటి? L. అందువల్ల దీన్ని ఏంటి ఇండికేట్ చేస్తాం మనం? L. అంటే లైన్ లో లెటర్ ఏంటి? లైన్ లో ఉన్న లెటర్ L కాబట్టి L అనే కాంగ్రెంట్ అంటే ఈ యొక్క ఈక్వేషన్ అంటే కూడా మన సింబల్ ఏంటి ఇక్కడ? L. అంటే L ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తాం. L ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి? L ప్లస్ రాస్తాం ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక ఈక్వేషన్ మనం రాయాలనుకోండి అది లాంగ్ ప్రాసెస్, లాంగ్ గా ఉంటుంది కదా, లాంగ్ ని మనం షార్ట్ కట్ చేయడానికి సింబల్ వాడతాం. ఏంటో సింబల్? ఈ టోటల్ ఈక్వేషన్ ప్లేస్ లో L అని సింబల్ వాడడం. L అంటే ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫార్మ్. ఇంకా దీంట్లో నెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి. స్లోప్ పాయింట్ ఉంది, స్లోప్ పాయింట్ ఫార్మ్. స్లోప్ పాయింట్ ఫార్మ్ చూడండి సార్. స్లోప్ పాయింట్ ఫార్మ్ ఏంటంటే ఒక స్లోప్ ఉండి పాయింట్ ఉంటే మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా చూడండి, ఇఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ, ఇఫ్ ఏ లైన్ హ్యావింగ్ స్లోప్, ఇఫ్ ఏ లైన్ హ్యావింగ్ స్లోప్, ఏంటో స్లోప్ అది m, and passing through the point, and passing through the point, and passing through the point, passing through the point, passing through the point px1 y1, then the equation of the line, then the equation of the line, then the equation of the line is ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఏంటి ఇక్కడ ఒక చూడండి, అక్కడ ఆల్రెడీ ఇంక్లేషన్తో ఏమైంది? టచ్ చేస్తున్నాను ఒక టేట్ యాంగిల్ అన్న, ఒక టేట్ యాంగిల్తో ఏమవుతుంది? స్లోప్ వస్తుంది. ఇంకేముంటుంది ఇక్కడ? పాయింట్. సమ్ పాయింట్ తీసుకుని స్లోప్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏది ఫామ్ చేయొచ్చు? లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు. ఎలాగా? ఇఫ్ ఏ లైన్, ఒక లైన్ ఏం చేస్తుందంట? హ్యావింగ్ స్లోప్. ఎంత స్లోప్ కలిగి ఉంది? m అనే స్లోప్ కలిగి ఉంది. ఈ m అనే స్లోప్ కలిగి ఉన్నప్పుడు అండ్ పాసింగ్ టు ద పాయింట్, ఏంటో పాయింట్ ఇది? px1 y1. px1 y1 ఒక పాయింట్ కలిగి ఉండి అది ఏం చేస్తుంది? ఈక్వేషన్ ఫామ్ చేస్తుంది. ఈక్వేషన్ అది ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్మ్ ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇందులో మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, పాయింట్ స్లోప్, ఇగో పాయింట్ స్లోప్ ఇది, ఇదేమవుతుంది? పాయింట్. ఈ పాయింట్ వాల్యూ స్లోప్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫైనల్ గా ఏమొస్తుంది? ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు అది స్లోప్ పాయింట్ ఫామ్. ఏ ఫామ్ ఇది? దీన్ని ఏమంటే అక్కడ మనం స్లోప్ పాయింట్ ఫామ్ అంటే ఏంటి? స్లోప్ ఉంటుంది, పాయింట్ ఉంటుంది. ఇదిగో స్లోప్, ఇక్కడ కూడా ఏముంది? పాయింట్ ఉంది. ఇలా స్లోప్ పాయింట్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఏదో చూడమ్మా, దీనికి ఎగ్జాంపుల్ సమ్ చూడండి సార్. ఎగ్జాంపుల్ సమ్ ఏముంది ఇక్కడ? ఎగ్జాంపుల్ సమ్ మనకు m ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అలాగే x1 y1 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఎంత? 1, 2 లేదా 2, 3 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. Therefore the equation of the line చూడండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? y మైనస్ y1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవరీ దాంట్లో మనకి ఆ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూషన్ కావాలి. సబ్స్టిట్యూషన్ అంటే ఆ ప్లేస్ లో ఆ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, x1 ఫస్ట్ వాల్యూ ఎంత? x1. సెకండ్ వాల్యూ ఎంత? 3. ఇందులో కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఎప్పుడైనా పాయింట్స్ ఈక్వల్ అంటే ఏంటి? ఇక్కడ కోఆర్డినేట్స్ ఈక్వల్ అవ్వాలి. అందులో ఫస్ట్ కోఆర్డినేట్ x అవుతుంది, సెకండ్ కోఆర్డినేట్ ఏమవుతుంది? y అవుతుంది. మరి ఫస్ట్ కోఆర్డినేట్ x వాల్యూ ఎంత? ఇక్కడ 2. అందువల్ల సెకండ్ కోఆర్డినేట్ y వాల్యూ ఎంత? 3 సబ్స్టిట్యూట్ చేశారు. y1 ప్లస్ ఎంత? 3. ఇక్కడ m ఇంటూ m వాల్యూ ఎంత? m వాల్యూ 1 ఇంటూ x మైనస్ x1 ప్లస్ లో ఉన్న వాల్యూ ఎంత? x1 ప్లస్ ఉన్న వాల్యూ 2. మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x. 1 ఇంటూ x అంటే 1 అనేది కాన్స్టెంట్ వాల్యూ.
మళ్ళీ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టైం 1తో మల్టిప్లికేషన్ 1 2 జా 2 1 3 జా 3 1 4 జా 4 అని ఎందుకు వస్తుంది? అక్కడ 1 అనే దానికి మనకి మల్టిప్లికేషన్ ఏంటి? సేమ్ వాల్యూ ఇట్ సెల్ఫే కాబట్టి అంత 1 × x అంతా x మైనస్ 1 2 జా 2. ఇక్కడ మనకి x ఈక్వేషన్ ఫామ్ చేసినప్పుడు x ఎప్పుడు కూడా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. x ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉండాలంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఇది, అందులో ఇది పాజిటివ్ గా దీన్ని చేంజింగ్ చేయకూడదు. ఈ టోటల్ ఈక్వేషన్ వాల్యూని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మన రైట్ సైడ్ ఆల్రెడీ ఉంది x మైనస్ 2, ఇది ప్లస్ y, ఈ ప్లస్ y రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ y, ఇది -3, ఈ -3 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది +3. ఇక్కడ టోటల్ టర్మ్ క్యాన్సిల్ అయ్యి అప్పుడు ఎలా రాయాలి? 0 కూడా రాయాలి. అయితే ఒక ఈక్వేషన్ కి 0 కూడా స్టార్ట్ చేయరు. ఇందువల్ల ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా 0 ఉండదు. ఎక్కడ ఉంటుంది? 0. ఇది ఈక్వాలిటీ ఎక్కడ పెట్టాలి? రైట్ సైడ్ పెట్టి 0 పెట్టాలి. ఒక ఆర్డర్లో రాసినప్పుడు x మైనస్ y, ఇది +3 -2, 3 -2 ఎంత? +1. ఇందువల్ల 3 నుంచి 2 పోతే 1, కానీ 1కి సింబల్ ఏంటి? ప్లస్, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఫైనల్గా ఏంటి? స్లోప్ పాయింట్ ఈక్వేషన్. ఏ పాయింట్ ఈక్వేషన్ ఇది? స్లోప్ పాయింట్ లో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫామ్ చేయాలంటే దానికి ఉన్న ఫార్మ్ ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇంకా అనదర్ మోడల్ చూడండి ఒకసారి. నోట్ చూడండి ఇక్కడ. ఇక్కడ మన ఆల్రెడీ ఇందాక రాస్తుంది జనరల్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఏంటి స్ట్రైట్ లైన్? ఈజ్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నది ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ యొక్క ఈక్వేషన్ ఏమంటాం? జనరల్ ఫామ్ అంటాం. మరి దీంట్లో స్లోప్ వాల్యూ ఫామ్ ఏంటి? స్లోప్ అంటే ఒక జనరల్ లైన్లో ఉన్నప్పుడు దాని స్లోప్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే జనరల్ ఇక్కడ చెప్పాం ఆల్రెడీ. పాయింట్ వైజ్ గా స్లోప్ ఫార్మ్ ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ ఫార్మ్ ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అలాగే థీటా ఉన్నప్పుడు ఫార్మ్ ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు tan థీటా. ఇవన్నీ కూడా ఏంటి? పాయింట్స్. ఇక్కడ యాంగిల్. పాయింట్స్ యాంగిల్ ఉన్నప్పుడు మాత్రమే స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ అనదర్ ఏంటి? లైన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ కి స్లోప్ ఫార్మ్ ఏంటంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ y. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ y చేస్తే ఏమవుతుంది? మనకి స్లోప్ వాల్యూ ఫైండ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ తో కంపేరింగ్ చేసుకుంటే అంటే గివెన్ ఈక్వేషన్ ఏదైతుందో గివెన్ ఈక్వేషన్ ఈ జనరల్ ఫామ్ తో కంపేర్ చేసుకుంటే మనకు అందులో ఏమొస్తుంది? ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత a, y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత b వస్తే ఆ వాల్యూ దీంట్లో సెపరేట్ చేస్తే ఏమవుతుంది? స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. ఎప్పుడు ఇది జనరల్ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ కి స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనకున్న ఫార్మ్ ఏంటి? స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? మైనస్ a బై b. ఈ విధంగా జనరల్ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ కి స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం తెలిసింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇంకా చూసారు అక్కడ స్లోప్స్ కి 3 ఫార్మ్స్ ఉంది. ఒకటి జనరల్ ఫామ్ లో ఉన్నప్పుడు స్లోప్ ఫార్మ్ ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. ఇక్కడ a అంటే మీనింగ్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x. అలాగే b అంటే మీనింగ్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ y. అలా కాకుండా యాంగిల్ లో ఉన్న ఫార్మ్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? tan థీటా. ఇక్కడ థీటా మీనింగ్ ఏంటి? ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. అక్కడ థీటా అంటే ఏంటి? అక్కడ ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. దేంటని? అక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఏం చేస్తుంది? విత్ x యాక్సిస్. పాజిటివ్ డైరెక్షన్ విత్ x యాక్సిస్ తో యాంగిల్ చేస్తే అక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? tan థీటా. అనదర్ ఫార్మ్ లో m ఈజ్ ఈక్వల్ ఏంటి? y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2 ఆర్ ఇంకొక ఫార్మ్ కూడా ఉందని చెప్పాం కదా y2 మైనస్ y1 డివైడెడ్ బై మన ఫార్ములా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఈ 2 ఫార్ములాస్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి, రెండు యూజ్ చేసుకోకూడదు, ఏదో ఒకటే. నెక్స్ట్ చూడండి 2 పాయింట్ ఫార్ములా. 2 పాయింట్ ఫార్మ్ అంటే ఇందాక ఏం చెప్పాం మనం? స్లోప్ పాయింట్ చెప్పాం. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. స్లోప్ ఏంటి? m. మరి పాయింట్ ఏంటి? x1 y1. ఇలా స్లోప్ పాయింట్ ఉన్నప్పుడు ఫార్ములా చెప్పాం. దానికి అక్కడ ఏమొచ్చింది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 వచ్చింది. ఈసారి ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఫార్మ్ అంటే ఏంటి? రెండు. అక్కడ కూడా ఏంటి? స్లోప్ ఉంటుంది. ఇక్కడ కూడా సెకండ్ పాయింట్ ఏంటి? x2 y2 యూజ్ చేసుకుని ఇంకా స్లోప్ లేకుండా ఈ 2 పాయింట్స్ యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడం ఎలాగా? ఇక్కడ 2 పాయింట్ ఫార్మ్ చూడండి సరే. if a line ఏం చేస్తుంది? if a line passing through if a line passing through 2 points ఏంటంటే 2 points
ax1 y1 and bx2 y2. ఏం చేస్తుందంట, ఇఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ax1 y1 and bx2 y2 then the equation of the line దీని 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, మనం ముందుగా స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే m ఇది కూడా స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 వాల్యూ డివైడ్ చేసుకుని ఏంటి ముందుగా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్న ఈ వాల్యూని ఈక్వేషన్ సపరేట్ చేయొచ్చు. ఏంటి ఈక్వేషన్ అది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. లేదు డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఈ m ప్లస్ నువ్వు ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అంటే ఏంటి, ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఏంటి, 2 పాయింట్స్ ఫార్మ్. ఈ 2 పాయింట్ ఫార్మ్ ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములాలో నీ దగ్గర ఉన్న 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే, గివెన్ 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా ఏమొస్తుంది, 2 పాయింట్స్ ఫార్మ్ వస్తుంది. అంటే 2 పాయింట్స్ యూజ్ చేసుకుని లైన్ ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేయాలన్నదే ఈ ఫార్ములా ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క వాల్యూని అంటే సబ్స్టిట్యూషన్ చేయడం ఎందుకని చెప్పి ముందుగా రైట్ సైడ్ ఏం చేస్తారంటే ఫార్ములా ఫార్మ్ చేస్తారు. ఈ ఫార్ములా ద్వారా దీంట్లో m వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తారు. అంటే ఎలా చేసుకున్నా కూడా మనకి ఫైనల్ కావాల్సింది 2 పాయింట్ ఫార్మ్ లో లైన్ ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేయాలన్నది కావాలి. దీని మీద ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ చూడండి సార్, దీని మీద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఏంటి, పాసింగ్ త్రూ పాయింట్స్ 1, 2 1, 1 2 పాయింట్స్ ఉన్నాయి. 1, 2 ఒకటిని 2, 1 ఒకటిని 1, 2, 2, 1 అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకుని నీకు ఏం కావాలి, ఇక్కడ ఈ 2 పాయింట్స్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా, 2 పాయింట్స్ లైన్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి మన గివెన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ పాయింట్ కంపేర్ చేసుకుంటే x1 y1 ఇది కూడా ఎంత 1, 2. సెకండ్ పాయింట్ x2 y2 ఇది కూడా ఎంత 2, 1. ఆ 2 గివెన్ పాయింట్స్ ని కంపేర్ చేసుకున్నాం. 2 గివెన్ పాయింట్స్ ని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ x1 y1 ఇది కూడా ఎంత వచ్చింది, 1, 2 వచ్చింది. సెకండ్ పాయింట్ x2 y2 ఇది కూడా ఎంత వచ్చింది, 2, 1. ఈ పాయింట్స్ ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంట లైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా నీ గివెన్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, y మైనస్ y1 అంటే ఫస్ట్ పాయింట్ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత 2 1 మైనస్ y1 వాల్యూ ఎంత 2 డివైడెడ్ బై x2 వాల్యూ ఎంత 2 మైనస్ x1 వాల్యూ ఎంత 1 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత 1. ఈ పాయింట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, 2 పాయింట్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములాలో గివెన్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఫార్మ్ వచ్చింది. ఇందులో చూడండి సరే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 2 మైనస్ 1 ఎంత 1 ఏమన్నది -1 డివైడెడ్ బై 2 మైనస్ 1 x మైనస్ 1. ఇక్కడ చూసారా, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాక సింబల్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ ఎంత 2. ఆ హైయెస్ట్ వాల్యూ 2 కి సింబల్ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఫైనల్ గా వచ్చింది -1 డివైడెడ్ బై ఇక్కడ 2 మైనస్ 1 2 కు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సింబల్ వేసి ప్లస్ చేసాం. ఇంకా ఫైనల్ గా చూడండి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు బై 1 అవసరం లేదు మనకి, ఎందువల్ల బై డినామినేటర్ వాల్యూ అవసరం లేదు అన్నాం. ఇక్కడ చూడండి -1 ఇంటూ x ఎంత -x మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఏ టర్మ్ ఉంది నెగిటివ్ ఉంది, ఎక్స్కి ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు కాబట్టి ఆ నెగిటివ్ టర్మ్ని పాజిటివ్ చేయాలంటే ఏం చేయాలి, రైట్ టు లెఫ్ట్ చేయాలి. రైట్ టు లెఫ్ట్ చేస్తే y మైనస్ 2 ఇది మైనస్ x ఇదే కొత్త ఏమైంది ప్లస్ x, ఈ టర్మ్ ఇదే తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ ఇదే కొత్త ఏమైంది ప్లస్, ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే x ప్లస్ y ఇది -2 -1 -2 -1 ఎంత -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఇక్కడ x ప్లస్ y -2 -1 యాడింగ్ చేస్తే -3 వచ్చింది. ఈ విధంగా ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 2 పాయింట్ ఫార్మ్
ఏదైతే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలన్నది ఈ ఫార్ములా ద్వారా వస్తుంది మనకి. ఏదైనా చూడండి నెక్స్ట్ మోడల్ ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ ఫామ్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఏం చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ టచ్ చేస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెప్ట్ చేస్తే ఇక్కడ 2 పాయింట్స్ ఉంది. ఏంటంటే 2 పాయింట్స్, ఇదేమో ఏ, ఇక్కడేమో బి. ఈ లైన్ అనే ఎల్ అనే లైన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆ యాక్సెస్ కోఆర్డినేట్ యాక్సెస్, అవి ఏంటవి కోఆర్డినేట్ యాక్సెస్. ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ని ఈ ఎల్ అనే లైన్ ఏం చేస్తుంది, ఇక్కడ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ 2 పాయింట్లు ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ 0 పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న లెంత్ ఏమంటాం, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అలాగే వై యాక్సిస్ మీద ఉన్న లెంత్ ఏమంటాం, వై ఇంటర్సెప్ట్ అంటాం. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, స్మాల్ a, 0. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది 0, b. అంటే లెంత్ వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూ ఎలా చూడండి, ఇక్కడ ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఎంత డిస్టెన్స్ లో టచ్ చేస్తుందో దాన్ని ఏమంటాం, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. వై యాక్సిస్ ని ఏ డిస్టెన్స్ లో ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుందో ఆ యొక్క వై యొక్క యాక్సిస్ వాల్యూ ఎంత అంటాం, వై ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ కోఆర్డినేట్. అందువల్ల ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఆ లైన్ ఈక్వేషన్ అక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ టచ్ చేయాలి కాబట్టి జనరల్ ఫార్మ్ చూడండి సారి. దేర్ఫోర్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఓఏ అంటాం, ఓఏ వాల్యూ ఎంత అంటే ఏ. అలాగే ఓబి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, స్మాల్ బి. ఇక్కడ ఏం ఏమంటాం అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, ఎక్స్ ఇంటర్సెప్ట్. అలాగే బిని ఏమంటాం అంటే వై ఇంటర్సెప్ట్. అయితే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎలా ఉంటుంది మరి, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అన్నప్పుడు దాని ఫార్మ్ ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి, therefore the equation of the line x intercept a and y intercept b is called the intercept form. అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ x intercept y a y intercept b అయితే therefore the equation of the intercept form ఏంటి, x by a plus y by b is equal to 1. ఇక్కడ x intercept a అయినప్పుడు మాత్రమే, y intercept b అయినప్పుడు మాత్రమే అక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది, x by a plus y by b is equal to ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూడమ్మా, ఇక్కడ దీని మీద ఎగ్జాంపుల్ చూడండి సారి. ఇఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత 3. అలాగే వై ఇంటర్సెప్ట్ ఎంత, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ 3, వై ఇంటర్సెప్ట్ ఈజ్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. చూడండి అక్కడ ఇఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంతా 3 ఇచ్చాడు, వై ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి గివెన్ లో వేసినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ లో ఎక్స్ ఇంటర్సెప్ట్ సింబల్ ఏంటి ఏ, దేర్ఫోర్ గివెన్ లో ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత 3 అండ్ బి వై ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు 4. మరి దీని ఈక్వేషన్ అది ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి, దేర్ఫోర్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఫామ్ చూడండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. నీకు ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్ యూజ్ చేస్తున్నాం. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి, ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ బై ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ వై బై బి వాల్యూ ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇక్కడ చూడండి 3కి 4కి ఏంటి ఎల్సిఎం, ఇందులో డినామినేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ డినామినేట్స్ లో కామన్ టర్మ్ లేదు కాబట్టి 3కి 4కి ఏం కట్టాలి, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే 3 4 జార్ ఎంత 12, 3 4 జార్ ఎంత అవుతుంది 12. ఇందులో కామన్ మల్టిపుల్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 4 జార్ ఎంత అయింది 12 అయింది. 4 into x 4x ప్లస్ 3 into y 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. దేర్ఫోర్ చూడండి 4x ప్లస్ 3y. ఇక్కడ ఇది ఏం చేస్తుంది, డివైడ్. ఈ డివైడ్ రైట్ సైకిల్ ఏమవుతుంది, డివిజన్ చేసే వాల్యూ రైట్ సైకిల్ ఏమవుతుంది, మల్టిప్లై. డివిజన్ చేసే వాల్యూ రైట్ సైకిల్ ఏమవుతుంది, మల్టిప్లై. కాబట్టి 12 1 జార్ ఎంత అవుతుంది 12. అయితే ఈక్వేషన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఏముండాలి, ఒక ఈక్వేషన్ ఫామ్ చెప్పాలంటే జనరల్ ఫామ్ చెప్పాను నేను. జనరల్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీ అనేది ఏంటి, జనరల్ ఫామ్. జనరల్ ఫామ్ రైట్ సైడ్ ఉండాలి, 0 ఉండాలి. అందువల్ల ఇక్కడ రైట్ సైడ్ ఉన్న 12 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఫైనల్ గా 4x ప్లస్ 3y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఇది మనకు కావాల్సిన ఏంటి, ఫైనల్ ఈక్వేషన్. అందువల్ల ఏ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ గివెన్ వాల్యూస్ ఏంటి చూడాలి. గివెన్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ 3, వై ఇంటర్సెప్ట్ ఎంత 4 అన్నాడు. కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ సింబల్ ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్ సింబల్ ఏమో స్మాల్ ఏ,
వై ఇంటర్సెప్ట్ సింబల్ ఏంటి స్మాల్ బి కాబట్టి ఈ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసాం ఇంటర్సెప్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చింది ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మోడల్ చూడమ్మా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏముంటుందంటే అందులో స్లోప్ ఉండాలి ఇంటర్సెప్ట్ ఉండాలి అందులో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఒకసారి చూడండి ఇఫ్ ఏ లైన్ హ్యావింగ్ స్లోప్ m అండ్ ఇంకోటి ఏముండాలి ఇంటర్సెప్ట్ ఉండాలి కాబట్టి y ఇంటర్సెప్ట్ is C, then the equation of the line is formula y is equal to mx plus c. ఏంటి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మోడల్స్ ఉన్నాయి ఏంటి స్లోప్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ స్లోప్ పాయింట్ ఈ స్లోప్ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏముంది 2 పాయింట్స్ నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇలా 3 ఫార్మ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది జనరల్ ఫామ్ ఉంది జనరల్ ఫామ్ మనకు తెలిసింది ఐడియా ఉంది కానీ నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ స్లోప్ ఉండాలి ఇంటర్సెప్ట్ ఉండాలి కాబట్టి ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి y = mx + c ఇక్కడ m దేన్ని ఇండికేట్ చేస్తుంది స్లోప్ ఆఫ్ ద లైన్ అలాగే ఇక్కడ c అంటే ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఇలా y ఇంటర్సెప్ట్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఉంటే మనకి ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి y = mx + c నెక్స్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ ఈ x యాక్సిస్ ని y యాక్సిస్ ని టచ్ చేసి ఒక లైన్ ఉంటుందన్నమా ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఫామ్ అయింది ఏమవుతుంది నార్మల్ ఈక్వేషన్ అంటే 90 degrees లో ఆ యొక్క ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ ఏదైతే టచ్ చేస్తుందో ఆ ఈక్వేషన్ ఏమంటాం మనం నార్మల్ ఈక్వేషన్ అంటాం అంటే దాన్ని మనం ఏమంటాం ఇక్కడ పర్పెండిక్యులర్ దాన్ని మనం మీన్ చేసింది ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ అని దానికి చూడండి సార్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ దేని నుంచి కావాలంటే ఫ్రమ్ ఆరిజిన్ టు స్ట్రైట్ లైన్ ఇదిగో స్ట్రైట్ లైన్ చూసారు అక్కడ ఎల్ అనే లైన్ కి ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి ఇక్కడ లైన్ ఫామ్ చేశారు ఎంత డిస్టెన్స్ ఇది అక్కడ నుంచి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఫామ్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న ఆరిజిన్ టు స్ట్రైట్ లైన్ GHT straight line origin to straight line is P దాని దేని లెటర్ చూపిస్తున్నాడు ఈ యొక్క డిస్టెన్స్ సింబల్ ఏంటి ఇక్కడ P ఆ డిస్టెన్స్ సింబల్ ఏంటి ఇక్కడ P అంటే ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దేని నుంచి ఆరిజిన్ టు స్ట్రైట్ లైన్ ఏంటిది P అనే లెటర్ తో చూపిస్తున్నాడంట ఇంకేంటి అండ్ యాంగిల్ థీటా angle made with x axis to ON is alpha అంటే ఏదైతే ఉంది అక్కడ ON అనే డిస్టెన్స్ ఉంది కదా ఈ ON ని ఎంత యాంగిల్ తో టచ్ చేస్తుంది ఇక్కడ థీటా యాంగిల్ తో దాన్ని ఏమంటాం అక్కడ ఆల్ఫా యూజ్ చేస్తాం కదా ఏ యాంగిల్ ఇక్కడ ఆల్ఫా అంటే ON ఏదైతే ఉందో ఆ లైన్ టచ్ అయింది కదా అక్కడ ఈ లైన్ ఏదైతే యాంగిల్ తో టచ్ అయిందో ఆ యాంగిల్ ఏమన్నా ఇక్కడ ON ని ఆల్ఫా అనుకున్నాం అలాగే నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ
then normal form of the equation, normal form of the equation, normal form is చూడండి x cos alpha plus y sin alpha is equal to p. అంటే p అనేది ఏంటి ఇక్కడ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు స్ట్రైట్ లైన్. ఇక్కడ ఆ p అనే వాల్యూ ముందు ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏదైనా స్ట్రైట్ లైన్ టచ్ అయినప్పుడు ఈ ఆర్జిన్ నుంచి ఆ లైన్ మీకు ఏం కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఎక్కడి నుంచి కావాలి, ఆర్జిన్, ఫ్రమ్ ఆర్జిన్ టు ఏ లైన్ ఇది స్ట్రైట్ లైన్. ఈ ఆర్జిన్ టు స్ట్రైట్ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేసాం అనుకోండి, మనకి దానికి నార్మల్ ఫార్మ్ ఏంటి, x cos alpha plus y sin alpha is equal to p. అయితే ఇక్కడ ఈ o అనే వాల్యూని, o అనేది ఏంటి x యాక్సిస్, ఈ x యాక్సిస్ ని ఈ యొక్క స్ట్రైట్ లైన్ టచ్ చేసినప్పుడు ఏర్పడిన పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర ఉన్న యాంగిల్ ఎంత ఇక్కడ ఆల్ఫా. ఆ యాంగిల్ ఎంత అవుతుంది, ఆల్ఫా తీసుకుంటే అప్పుడు ఫార్ములా ఏంటి, నార్మల్ ఫార్ములా x cos alpha plus y sin alpha ఇది కూడా ఎంత p. ఈ విధంగా మనకి ఏ ఫార్ములా ఉంది ఇక్కడ, నార్మల్ ఫార్మ్. ఈ చాలా టైప్ ఆఫ్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏంటి, స్ట్రైట్ లైన్ ఉంది, దాంట్లో స్లోప్ పాయింట్ ఉంది, తర్వాత స్లోప్ ఇంటర్సెప్ట్ ఉంది, అలాగే 2 పాయింట్స్ ఉంది, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంది, అనదర్ ఫార్మ్ ఏంటి, నార్మల్ ఫార్మ్. ఈ విధంగా టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఈక్వేషన్స్ నేర్చుకుంటారు.